హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే యుద్ధ సన్నాహాలు, మ్యాక్ డ్రిల్స్ రాష్ట్రాల్లో రేపే అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు 5 అంశాలతో కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో సైరన్లు మోగించండి, రాత్రులు లైట్లు ఆర్పండి, పౌరులు విద్యార్థులను సన్నద్ధం చేయండి, అదేవిధంగా స్వీయ రక్షణపై శిక్షణ ఇవ్వండి, సురక్షిత ప్రాంతాలకు తరలించండి, కీలక ప్లాంట్లు సంస్థల వద్ద భద్రత పెంచండి, 44 ఏళ్ల తర్వాత ఈ తరహా డ్రిల్లు, సరిహద్దుల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ అంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి 5 అంశాలతో కేంద్రం అయితే మ్యాక్ డ్రిల్కి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనిపైన మనకు రేపైతే కొంత మ్యాక్ డ్రిల్ ఉంటుంది. ప్రతి యువత కొంత అర్థం చేసుకొని మీ దగ్గర వారికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయండి. సో మీ వైపే అంటూ ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కొంత భారత్కే సపోర్ట్గా ఉన్నాయి. సో 1-2 దేశాలు కొంత తటస్థంగా ఉన్నప్పటికీ మన వైపే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ స్వతహాగా ఏ దేశానికైనా కొంత స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వం అనేది మనకుంది కాబట్టి సో మనకు ఏ దేశం సపోర్ట్ ఉన్నా లేకున్నా కొంత భయపడాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలను జీపీఓలుగా నియమించాలంటూ వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వానికి టీజీఆర్ఎస్ఏ విజ్ఞప్తి అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రెవెన్యూ సంఘం అయితే ఎలాంటి అర్హతలు లేకుండా, ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా, ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మమ్మల్ని మాత్రమే తీసుకోవాలి, సో మాకు మాత్రమే అవకాశం ఇవ్వాలంటూ సో అవకాశం ఉన్న ప్రతిసారి వారైతే కోవడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ ప్రభుత్వం కొంత దృఢ నిశ్చయంతో ఎగ్జామ్స్ పెట్టే దిశగా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాకుండా 10th క్వాలిఫికేషన్ పెట్టాలి. సో ఎగ్జామ్స్లో మాకు కటాఫ్ పెట్టొద్దు, ఎలాంటి నిబంధనలు పెట్టొద్దు. సో ఉన్నవారందరికీ అవకాశం ఇవ్వాలి. వీఆర్ఏల నుంచి వీఆర్ఓలో వచ్చిన వారికి కొంత 5 సంవత్సరాల అర్హత లేని కారణంగా వారు అవకాశం కోల్పోతున్నారు. సో వారికి కూడా అవకాశం ఇవ్వాలి. సో ఈ విధంగా ప్రతి దానికి సంబంధించి వారైతే కోవడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఏదైనప్పటికీ కొంత దృఢ నిశ్చయంతో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే దిశగా ముందుకెళ్ళింది. దాన్ని టీజీపీఎస్ కూడా అప్పగించడం జరిగింది. ఇప్పటికి కూడా దరఖాస్తులో బిల్లింగ్ ఇవ్వని వారికి మళ్ళీ అవకాశం ఇచ్చి సో మాకు అవకాశం ఇవ్వాలంటూ మళ్ళీ కోవడం జరుగుతుంది. అయినప్పటికీ కొంత దృఢ నిశ్చయంతో ఎగ్జామ్స్కి మొగ్గు చూపింది. సో అదేవిధంగా కండక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం వస్తే తప్పకుండా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మరో న్యూస్ చూసుకుంటే కూడా అర్హతలతో సంబంధం లేకుండా జీపీఓలను రిక్రూట్మెంట్ చేయాలంటూ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ వారు అవకాశం ఉన్న చోటల్లా క్వాలిఫికేషన్స్ ఎగ్జామ్స్ పెట్టకుండా సో మమ్మల్ని మొత్తం తీసుకోవాలంటూ వారైతే కోవడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎగ్జామ్స్ పెడితే ఇందులో 50% కాదు కదా, 20% కూడా క్వాలిఫై అవకాశం లేదు. సో ఈ విషయం పూర్తిగా అందులో తిరిగిన వారికి కొంత అవగాహన ఉంటుంది. సో బయట వారు వాళ్ళ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అంటే ఈజీగానే ఉంటుంది, పాస్ అవుతారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో అంత ఈజీగా ఏముండదు. అంత ఈజీగా ఉన్నా కూడా వీరు అంత ఈజీగా లేరు కాబట్టి సో పాస్ అయ్యే అవకాశం లేదు. మినిమం అవగాహన ఉంటే కొంత పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా లేదు కాబట్టి సో మనకు దాదాపుగా 100కు 20 మంది పాస్ అవ్వడమే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరైతే జీపీ అప్డేట్ సంబంధించి చూస్తున్నారో వారు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఫలితాలు విడుదల చేయడం జరిగింది. సో మనకు నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు అయితే విడుదల చేసింది. ఫలితాలు విడుదల చేసిందంటే పూర్తి స్థాయి ఫలితాలు రాదు, ఓన్లీ మార్క్స్ మాత్రమే ప్రకటించడం జరిగింది. అదే నార్మలైజేషన్ చేసి ఫలితాలు ప్రకటించింది. ఇందులో ఒక క్వశ్చన్కి సంబంధించి చేంజ్ చేయడం జరిగిందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం అయితే మీకు నిన్న ఈవినింగే అందించే ప్రయత్నం చేశాను. సో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సర్వీస్ వెయిటేజ్ మార్క్ను యాడ్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఫైనల్గా ఎవరికి జాబ్ వస్తుంది, ఎవరికి జాబ్ రాదనేది ఇక్కడ తెలుస్తుంది. సో ప్రస్తుతం ఎగ్జామ్స్ రాసిన వారికి నార్మలైజేషన్ చేసిన మార్క్స్ మాత్రమే ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూసే మనకు వార్తాపత్రికలు కూడా రావడం జరిగింది. సో మొత్తం 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం 2024 నవంబర్ 23న పరీక్ష నిర్వహించడం జరిగింది. 42,244 మంది నర్సులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 40,423 మంది మాత్రమే పరీక్షకు హాజరవ్వడం జరిగింది. సో అదే నెల 28న ప్రిలిమినరీ కీని విడుదల చేయడం జరిగింది. సో కాగా అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసిందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను కూడా విడుదల చేస్తామంటూ వెల్లడించింది. సో దీనికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ ఫలితాలు కూడా ఈ నెలలో రాబోతున్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తెలంగాణ డిఈ సెట్ 2025 నోటిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు.
మనకు 2 ఏండ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 2 ఏండ్ల డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీడీఈ సెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సో మనకు ఇంటర్లో 50% మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 45% మార్కులు ఉంటే సరిపోతుంది. మినిమం 17 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయ పరిమితి అయితే లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 15 వరకు ఉంది. సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మే 25న కండక్ట్ చేయడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు. రాత పరీక్ష చూసుకుంటే 100 ప్రశ్నలకు 100 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో పరీక్ష రాసుకోవచ్చు. ఇందులో మొత్తం మనకు 3 విభాగాలు ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ అప్టిట్యూడ్పై 10 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ తెలుగు లేదా ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా పార్ట్ 3లో మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు, ఫిజికల్ సైన్సెస్ నుంచి 10 ప్రశ్నలు, బయాలజికల్ సైన్సెస్ నుంచి 10 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయంటూ చూసుకోవచ్చు. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. సో మనకు 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఎవరైనా ఇప్పటికి కూడా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్జిటికి మనకు డి సెట్ వారే ఎలిజిబిలిటీ కాబట్టి, సో ఖచ్చితంగా ఎక్కువ వేకెన్సీ ఉండే పోస్టు ఎస్జిటి కాబట్టి, సో అప్లికేషన్ చేసుకుని రాసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలంటే ఈ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో పూర్తి సమాచారం కోసం అయితే మనకు dset.cdsc.telangana.gov.inలో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంజనీరింగ్ సెట్ ప్రాథమికకి విడుదల అంటూ వార్త చూసుకోవచ్చు. 20,000 మంది రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్. మనకు ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రాథమికకి అయితే JNTU సోమవారం విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా క్వశ్చన్ పైన మీకు అబ్జెక్షన్ ఉంటే ఈ నెల 7వ తేదీ వరకు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయొచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించిన ప్రవేశ పరీక్షకు సంబంధించి కీని కూడా మనకు ఆదివారం విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రెస్పాన్స్ షీట్స్ని అయితే అందుబాటులో ఉంచింది. సో కావాల్సిన వారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రతి అభ్యంతరానికి 500 చెల్లించాలనే నిబంధనను విధించారంటూ చూసుకోవచ్చు. లేవనెత్తిన అభ్యంతరం కనుక రుజువు అయితే ఈ మొత్తాన్ని తిరిగిస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో అభ్యంతరాల గడువు ముగిసిన తర్వాత ఫైనల్ కీని 4 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు. మనకు ఏపీ సెట్కి సంబంధించిన ఫలితాలు అయితే మనకి ఈ నెల 15న విడుదల చేస్తామంటూ మనకు ప్రకటించడం జరిగింది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా యువ వికాసానికి సిబిల్ స్కోర్ కీలకం, దానికి అనుగుణంగానే రుణాల మంజూరు అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. సో నిరుద్యోగ యువత అయితే ఈ స్కీమ్ కోసం కొంత ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. స్కీమ్కు మొత్తంగా 16.25 లక్షల దరఖాస్తులు, రుణాల రాయితీలకు కొత్త నిబంధనలు, లోన్ ఎగవేత నుంచి తప్పించేందుకేనా అంటూ వార్త చూసుకోవచ్చు. సో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకురాగా దాని అమలు కోసం కొత్తగా సిబిల్ స్కోర్ నిబంధనలు తెచ్చినట్టు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. దీనివలన గతంలో రుణాలు తీసుకొని చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన వారికి భారీ షాక్ తగలనుందంటూ చూసుకోవచ్చు. అందుకోసం గైడ్లైన్స్ కూడా సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. సో సిబిల్ స్కోర్ కీలకం అంటే మాత్రం కొంతమంది నిరుద్యోగ యువతకు అడ్డంకి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కొంత వ్యవసాయ పనులు కానీ లేకపోతే ఇంకా వేరే ఇతరత్వ పనులు చేసుకుంటూ కొంత బ్యాంక్ రుణాలపై కొంత ఫోకస్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే రుణాలు తీసుకొని రెగ్యులర్గా కడుతుంటారో వారికి మాత్రమే సిబిల్ స్కోర్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి రుణాలు లేకుండా బ్యాంకు యొక్క ఆర్థిక లావాదేవీలు జరిపించకపోతే కొంత సిబిల్ స్కోర్ అయితే పెరిగే అవకాశం ఉండదు. సో అలాంటి వారికి కొంత ఆటంకం అని చెప్పుకోవచ్చు. సో దీనిపైన కొంత అవగాహన ఉన్నవారే ఇలాంటి సిబిల్ స్కోర్ని పెంచుకునే అవకాశం ఉంది. సో మరి దీనిపైన అవగాహన లేని వారికి కొంత అన్యాయం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఈ దిశగా కొంత విరమించుకునే ప్రయత్నం చేయాలి. సిబిల్ స్కోర్ అనేది కొంత నిరుద్యోగులకు ఆటంకమే. మరి ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎర్రకోట మాదే ఇచ్చేయండి అంటూ ఒక ప్రధాన వార్త చూసుకోవచ్చు. సో సీరియస్లో కామెడీ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించుకుంటే చివరి మొఘల్ చక్రవర్తి వారసురాలి దావా, ఎర్రకోట మాత్రమే చాలా, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్ కావాలా అంటూ సుల్తానా బేగంకు సుప్రీం ముట్టికాయలంటూ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. సో ఈ విధంగా కొంత ఎర్రకోటపై దాఖలైన దావాను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ను తమకు అప్పగించాలంటూ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసురాలుగా చెప్పుకుంటున్న సుల్తానా బేగం సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేసిందంటూ ఇవ్వడం జరిగింది. సో ఎర్రకోట అప్పగింత కుదరకపోతే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అయినా ఇప్పించాలంటూ కోరింది. మొత్తానికి ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం కోసం ఈ ప్రయత్నాలు చేసిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు దోస్తు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థి డిగ్రీలో చేరడానికి ఈ నెల 21 లోపు దోస్తు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. సో ఇప్పటికి కూడా అప్లికేషన్ చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే అంగోలా అధ్యక్షుడి భారత పర్యటన అంటూ వార్త చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్ల భాగంగా అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు అంగోలా అధ్యక్షుడు
జువా మనువెల్ గోంజాల్వేజ్ లౌరెన్సా 4 రోజుల భారత పర్యటనకు వచ్చేసి ఈ నెల 3న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారంటూ చూసుకోవచ్చు. మనం కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే ఎంపీటీ కోర్సులకు కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మన కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే సోమవారం మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎంపీటీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 6 ఉదయం 8 గంటల నుంచి మే 9 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం అయితే కాలేజీ వర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో మూడీస్ అంచనాలు అంటూ వార్త తెలుసుకోవచ్చు. మనకు భారత్ అయితే పర్వాలేదు, పాకిస్తాన్కు కష్టాలంటూ మూడీస్ సంస్థ అయితే కొంత అంచనా వేయడం జరిగింది. సో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యం, ఆర్థిక పరిస్థితులపై మూడీస్ అంచనాలు అంటూ వార్త తెలుసుకోవచ్చు. సో మనకు మూడీస్ రేటింగ్ అయితే భారత్ సంబంధించి BAA3 అంటే ఇవ్వడం జరిగింది. తక్కువ పెట్టుబడుల గ్రేడ్ రేటింగ్ ఇది అంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్కి అయితే CAA2 అంటూ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రుణాలకు అధ్వాన నాణ్యత ఉండడం, అధిక ఎగవేతలకు గురయ్యే అవకాశాలు ఉండే రేటింగ్ ఇది అంటూ చూసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ భారత్ స్థిరంగా అంటూ ఇవ్వడం జరిగింది. సో రెండు దేశాలు కొంత నష్టమే అయినప్పటికీ భారత్ కొంత స్థిరంగా నిలబడగలదంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా సీనియర్ IFS చంద్రశేఖర్ రెడ్డి అంటూ చూసుకోవచ్చు. తెలంగాణ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ RTIగా సీనియర్ అటవీ శాఖ ఉన్నతాధికారి చంద్రశేఖర్ రెడ్డి నియామితులయ్యారంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏపీ సైనిక్ స్కూళ్లలో తెలంగాణ స్థానిక కోటా కొనసాగించాలంటూ వార్త తెలుసుకోవచ్చు. మనకు ఈ విద్యా సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లోని సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటాను కొనసాగించాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్కు బీజేపీ సీనియర్ నేత ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి అంటూ చూసుకోవచ్చు. మనకు సైనిక్ స్కూళ్లలో ప్రవేశాల కోసం తెలంగాణ విద్యార్థులు అయితే సుమారు 25 నుంచి 30 వేల మంది వరకు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ ఏడాది ఏపీ సైనిక్ స్కూళ్లలో 67% లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించినట్టు రక్షణ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందంటూ చూసుకోవచ్చు. సో దీంతో కొంత తెలంగాణ విద్యార్థులకైతే నష్టం జరుగుతుంది అనుకోవచ్చు. తెలంగాణలో కొత్తగా 3 సైనిక్ స్కూళ్లను నిర్మించే వరకు ఈ 67% లోకల్ కోటాను తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలంటూ పేర్కొనడం జరిగింది. సో మనకైతే ఈ సంవత్సరానికి మరి ఏం జరుగుతుందనేది చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వాయుసేనలో మ్యూజిషియన్ అంటూ వార్త తెలుసుకోవచ్చు. భారత వాయుసేన అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ మ్యూజిషియన్ పోస్టుల కోసం ర్యాలీ నిర్వహిస్తుంది. 10వ తరగతి విద్యార్హతతో ఇందులో పాల్గొనవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో వాద్య పరికరాలపై ప్రావీణ్యం అయితే ఉండాలి. అదేవిధంగా పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయంటూ చూసుకోవచ్చు. సో మ్యూజిక్ పైన ఏదైనా అవగాహన ఉన్న వారైతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అయితే మనకు మే 11 వరకు ఉంది. రిజిస్ట్రేషన్ ఫీ అయితే ₹100 ఉంటుంది. అదేవిధంగా ర్యాలీలు అయితే జూన్ 10 నుంచి 18 వరకు వీటిని న్యూఢిల్లీ మరియు బెంగళూరులో నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు. సో పూర్తి వివరాల కోసం అయితే agnipathivayu.cdsc.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే తెలంగాణ జైళ్ల శాఖలో 28 కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ప్రాజెక్టు కోఆర్డినేటరు, అకౌంటెంట్ కమ్ క్లర్కు, సోషల్ వర్కరు, నర్సు మేలు, అదేవిధంగా వార్డు బాయ్, సైకాలజిస్టు, కౌన్సిలరు, పీర్ ఎడ్యుకేటర్ అంటూ చూసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తుంది. మే 13 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ అంటూ వార్త తెలుసుకోవచ్చు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో 160 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 18 వరకు ఉంది. అదేవిధంగా రక్షణ శాఖ పరిధిలోని ఆర్మౌడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్లో కూడా కాంట్రాక్ట్ ప్రతిపాదికన 18 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో పూర్తి వివరాల కోసం అయితే avnl.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇస్రోలో 63 సైంటిస్ట్ పోస్టులు అంటూ చూసుకోవచ్చు. వేతనం మాత్రం 56,100 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 19 వరకు ఉంది. అదేవిధంగా DRDO న్యూఢిల్లీలో కూడా 30 అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 20 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే drdo.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేవీ చిల్డ్రన్ స్కూల్లో కూడా టీచింగ్ పోస్టులు అంటూ వార్త తెలుసుకోవచ్చు. సో ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ మే 14 అంటూ పేర్కొనడం జరిగింది. సో మనకు పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలో కూడా రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 15 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. వయోపరిమితి మొత్తం 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అదేవిధంగా సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. దీనికి నెట్ లేదా గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారంటే ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీలో నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 6 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. పూర్తి వివరాల కోసం అయితే IHMCL అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 2 వరకు అంటూ పేర్కొనడం జరిగింది.
సో ఇది 2025 గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇందులో ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.